నమస్తే, వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. నేను మీ ఫజల్. ఇటీవల చూసుకున్నట్లయితే మనకు ఈ సైబర్ క్రైమ్కు సంబంధించిన కేసులు తెలంగాణలోనూ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అయితే 2025కు సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. దాదాపుగా ఇండియాలో 20,000 కోట్ల రూపాయల ఆస్తులు, అంటే ప్రజల పేద మధ్యతరగతి ఎంతో కష్టపడి సంపాదించిన సొమ్మంతా ఒక్క క్లిక్తోనే కొట్టేశారు. దీనికి సంబంధించి 21,77,000 మంది తాము సైబర్ క్రైమ్ బారిన పడ్డామంటూ పోలీసులను ఆశ్రయించారు. ఇంకా ఇంకెంతమంది ఉన్నారో డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇవ్వడం అంటే ఒక 40-50% కూడా రారు. అంటే ఎంత సీరియస్గా ఉంది. కరోనా తర్వాత కనుక మనం చూసుకున్నట్లయితే దాదాపుగా 53,000 కోట్ల రూపాయల డబ్బును ఈ సైబర్ క్రైమ్కు పాల్పడే వాళ్ళు నొక్కేశారు. అంటే ఇంత సీరియస్గా ఈ ప్రాబ్లం ఉంది. అసలు ఈ సైబర్ క్రైమ్ ఎలా జరుగుతుంది, వాళ్ళ ఉద్దేశాలు ఏంటి, అసలు దీనికి సంబంధించి పూర్తి వివరాలు మనం తెలుసుకుందాం. మనతో పాటు నవతేజ ఉన్నారు. ఆయన ఈ సైబర్ క్రైమ్కు సంబంధించి దాదాపుగా ఒక 20 ఏళ్ళుగా దీనిపై చాలా సీరియస్గా ఆయన పనిచేస్తున్నారు. అలాగే ఎథికల్ హ్యాకింగ్లో ఆయన ఎక్స్పర్ట్. ఈ ఎథికల్ హ్యాకింగ్కు సంబంధించి సర్టిఫై చేసే ఈ ఈసీ కౌన్సిల్ ఏదైతే ఉందో అది 2025కి సంబంధించి 100 మందికి ఇచ్చిన అవార్డులో తాను కూడా ఒకరు. ఇతను ఏంటంటే ఎల్ఎల్బి చేశారు. అంతకుముందు కంప్యూటర్ సైన్స్లో అలాగే మ్యాథమెటిక్స్లో కూడా డబుల్ పీజీ ఉంది. ఇప్పుడు పిహెచ్డి చేస్తున్నారు. దేని మీద అంటే ఏఐకి సంబంధించి, సైబర్ క్రైమ్కు సంబంధించి కీలక అంశాలపై ఆయన పిహెచ్డి చేస్తున్నారు. ఈ సైబర్ క్రైమ్కు సంబంధించి చాలా క్లాసెస్ ఆయన చెప్తుంటారు. ఆయన క్లాస్ వింటే మనసుకు హత్తుకున్నట్లు, అసలు ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా ఎలా ఈ సైబర్ క్రైమ్ పీడ అంటే వీళ్ళ బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలో చాలా ఈజీగా ఆయన అర్థమయ్యేలా చెప్తుంటారు. తేజ మనతో ఉన్నారు. ఆయనతో మరిన్ని అంశాలని మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే తేజ. నమస్తే ఫజల్ గారు. ఎలా ఉన్నారు? బాగున్నాను. మనం చూసాం డేటా ఏదైతే రిపోర్ట్ వచ్చిందో సైబర్ క్రైమ్కు సంబంధించి 2025లో చాలా దారుణమైన రిపోర్ట్. తెలంగాణ 5th పొజిషన్లో ఉంది. దాదాపుగా ఒక 1,400 కోట్ల రూపాయలు, 1,400 కోట్ల రూపాయలు నొక్కేశారు. అలాగే 90,000 మంది ముందుకు వచ్చి వాళ్ళు కంప్లైంట్ చేశారు. పరిస్థితి అంత దారుణంగా ఉంది. అసలు ఎలా చేస్తారు ఈ సైబర్ క్రైమ్ అనేది? సైబర్ క్రైమ్, ఫస్ట్ మనం సైబర్ క్రైమ్ గురించి డిస్కషన్ అనుకుంటే, సైబర్ క్రైమ్లో మొదటగా మోసపోయేది ట్రస్ట్, ఓకే, తర్వాత అర్జెన్సీ, తర్వాత గ్రీడ్, ఈ TUG అంటాం మనం. ఓకే, ఫస్ట్ ఫైనాన్షియల్గా లాస్ అయిపోతారు. ఈ ఫైనాన్షియల్గా లాస్ ఎలా అవుతారు? గ్రీడ్ ఉంటుంది మనకి, ప్రతి మనిషికి ఒక గ్రీడ్ ఉంటుంది. తొందరగా డబ్బు సంపాదించాలని. అందుకే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ స్కీమ్స్ 77% అంట. 77% ఇన్వెస్ట్మెంట్. మనకి ఒక సబ్జెక్ట్ మీద ఐడియా ఉండదు. ఇప్పుడు మనకి చాలామంది డాక్టర్లు కాదు, దీనికి అన్ఎడ్యుకేటెడ్, ఎడ్యుకేటెడ్ అన్న తేడా ఉండదు, యంగ్ ఓల్డ్ అన్న తేడా ఉండదు. ప్రతి ఒక్కరు ఈ సైబర్ క్రైమ్కి గురవుతారు. మీరు ఒక ఉదాహరణ చూసుకుంటే, కోవిడ్ టైంలో ఫస్ట్ మనకి చైనాలో వచ్చిందని విన్నాం, న్యూస్ పేపర్లో చదివాం. తర్వాత అరే ఇండియాలో వచ్చిందంట ఎక్కడో అని విన్నాం, ఏదో పూనాలో ఎక్కడో స్టార్ట్ అయిందని. తర్వాత బెంగళూరు అని స్టార్ట్ అయిందని విన్నాం. తర్వాత నెక్స్ట్ మనం ఎక్కడ దాకా వచ్చింది, అది మన హైదరాబాద్కి వచ్చింది. తర్వాత ఇంట్లో ఎఫెక్ట్ అయింది, ఇంటికి. తర్వాత పర్సన్కి వచ్చింది. ఈ సైబర్ క్రైమ్ ప్రతి పర్సన్కి వచ్చింది. ఒకసారి వచ్చింది 1 వే, సెకండ్ వేలో కొంతమందికి వచ్చింది, పోయింది. కానీ ఈ సైబర్ క్రైమ్ అన్నది 1 వే కాదు, ప్రతి ఒక్కరికి వస్తుంది. అంటే కరోనా కంటే డేంజర్, కరోనా కన్నా డేంజర్ అంటా నేను. ప్రతి ఒక్కరు, కరోనా అంటే ఒకసారి వచ్చిపోయేది, కానీ ఈ సైబర్ క్రైమ్ అలా కాదు. ఒకసారి కాదు, మళ్ళీ అవుతాం మనం. మళ్ళీ ఫ్రాడ్స్టర్స్ మనల్ని ఫూల్ చేస్తారు. అది ప్రజెంట్ పరిస్థితి. ఓకే, అంటే వాళ్ళ సైకాలజీ ఎలా ఉంటుంది? వాళ్ళ సైకాలజీ ఇప్పుడు మనకి కేవలం అంటే వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ సైకాలజీ ఎలా ట్రాప్ చేస్తారు, వాళ్ళు ఎందుకు ట్రాప్లో పడిపోతుంటారు జనాలు? అదే మనం ఇందాక అనుకున్నట్టు, వాళ్ళు ట్రాప్లో పాడేయడానికి సోషల్ ఇంజనీరింగ్ అన్న ట్రిక్ వాడతారు. సోషల్ ఇంజనీరింగ్కి ఎవరైనా పడాల్సిందే. అంటే ఫస్ట్ వాళ్ళు మనల్ని హ్యాక్ చేస్తారు, తర్వాత మన మొబైల్ని కానీ మన సిస్టమ్ని కానీ హ్యాక్ చేస్తారు. సో వాళ్ళు హ్యాక్ చేసేటప్పుడు వాళ్ళు మనల్ని హ్యాక్ చేస్తున్నారని తెలుసుకొని మనం వాళ్ళకి సమాధానం ఇవ్వడం, కాస్త ఒక సెకండ్ ఆగడం, వాళ్ళు పెట్టే తొందరకి, అర్జెన్సీకి లొంగకుండా ఉండడం,
ఇవన్నీ మనం గ్రాడ్యువల్గా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇప్పుడు ట్రస్ట్ ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక గ్రీడ్ ఉంటుంది, నేను తొందరగా డబ్బులు సంపాదించాలని ఇందాక అనుకున్నట్టు. ఆ గ్రీడ్లోనే చాలామంది పడిపోతారు. ఏంటంటే ఒక యాప్ ద్వారా కానీ రావచ్చు, లేదా మీరు 50% ఆఫ్స్లో ఎన్నో ఉంటాయి, మీకు పాపప్స్ వస్తూ ఉంటాయి 50%, 20%, 70% అని. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక పర్సన్ 70% ఆఫ్ ఇస్తున్నాడంటే అది నిజమేనా? ఒక ప్రోడక్ట్ ఉంది, ఐఫోన్ ఉంది, ఐఫోన్ ప్రైస్ మనకు అందరికీ తెలుసు, ₹1,00,000 ఉంటుంది, లేకపోతే ఆఫర్ వస్తే 50,000 దాకా రావచ్చేమో. అదే ఆఫర్ని 5,000కి ఇస్తా అంటే ఎలా నమ్ముతున్నారు మీరు? అంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే మనకు ప్రతిరోజు ఇన్కమ్ వస్తూ ఉంటుంది, ఇంకా అలా అలా పెంచుకుంటూ పోతున్నారు జనాలు. అంతే. ఇప్పుడు అది ఒక ఫోన్ అన్నది ఒక గ్రిడ్. ఇదేంటి అప్లికేషన్ ఒకటి, అప్లికేషన్ గురించి మనకేం తెలియదు. అన్ని అప్లికేషన్లు నిజమే అనుకుంటాం, మనం ఫోన్లో అన్నీ నిజమే అనుకుంటాం. ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేయమంటాడు, చేస్తారు. ఇప్పుడు మనకు జరిగిన లాస్ట్ మంత్ అంటే డిసెంబర్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ తీసుకుంటే ఒక డాక్టర్ 13 కోట్లు ఎంతో, మోర్ దెన్ దట్ 10 కోట్లు మటుకు ఆయన ఏం చేశాడు, తన దగ్గర ఉన్న డబ్బులు పెట్టాడు. మిగతా 3 కోట్లు ఎంతో ఆయన అప్పు చేసి మరీ పెట్టాడు. ఓకే, రీజన్ ఏంటి? అత్యాశ, ఆశ. అంటే మనం ఒక డబ్బు పెట్టాం, ఆ ఆశ కూడా ఎలా వచ్చింది? ఉత్తిగా నమ్మలేదు. మరి అతను డెంటల్ డాక్టర్ అంట, మరి డెంటల్ డాక్టర్ దాకా చదివాడంటే ఈజ్ నాట్ అన్ అన్ఎడ్యుకేటెడ్ కదా. మరి ఎలా అంటే వాళ్ళు ఒక ట్రస్ట్ క్రియేట్ చేశారు. ఎలాంటి ట్రస్ట్? ఫస్ట్ ఒక ₹1,00,000 ఏమన్నారు, 80,000 డ్రా చేసుకోమన్నారు, 80,000 డ్రా చేసుకున్నాడు, కనిపిస్తుంది 1,00,000 ఉంది, 80,000 డ్రా చేసుకున్నాడు. ఒక ట్రస్ట్. అలా కొంచెం అమౌంట్ తీసుకుంటా ఉన్నారు, 10 కోట్లు అయింది. అప్పుడు తనకి అనలైజ్ అయ్యాడు, దెన్ అలా దొరికిపోయాడు. సో మనం జాగ్రత్తగా ఉండి, అవేర్నెస్గా ఉండి, అది నిజమే కాదా, సిబి ఇప్పుడు మనకి ఫైనాన్స్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో చాలా అప్లికేషన్లు ఉన్నాయి. ఈ చాలా అప్లికేషన్లని మనం రియలైజ్ అవ్వాలి. ఎలా రియలైజ్ అవ్వాలి అంటే ఇది సిబికి అనుసంధానమా కాదా అన్న తెలుసుకోవాలి మనం. ఓకే, ఇలాంటివి మనం చేయలేకపోవడం వల్ల మనం బలైపోతున్నాం. అంటే జనరల్గా చాలామంది మన చుట్టుపక్కల చూస్తున్నాం, ప్రతిరోజు కూడా ఈ ఇన్వెస్ట్మెంట్ స్కీమ్ ఒక 5,000 పెడతాడు, 5,000 కాస్త 50,000 అయిపోతుంది, 5,00,000 అలా పెంచుకుంటూ పోతూ టోటల్గా కొలాప్స్ అవుతున్నారు. ఈ గవర్నమెంట్ అసలు చూసి చూడనట్టు వ్యవహరిస్తుందా, లేకపోతే ఎలా? అది ఇది తెలీదా అసలు ఎందుకు వస్తున్నాయి ఈ యాప్స్, ఏమేమి వస్తున్నాయి అనేది కంట్రోల్ చేయడం సాధ్యం కాదా ప్రభుత్వానికి? ఈ యాప్స్ని కంట్రోల్ చేయడం యాజ్ ఆఫ్ నౌ సాధ్యం కాదనే చెప్పొచ్చు. కానీ ఒకసారి యాప్ వచ్చిన తర్వాత సాధ్యమే. అంటే ఒకసారి యాప్ ఉంది అని కంప్లైంట్ చేస్తే దాన్ని మనం ఆపచ్చు. కానీ కొత్త యాప్లు కొత్తవి పుట్టుకొచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేయడం కష్టం. ఆ కష్టాన్ని ఇప్పుడు మనకి ఉదాహరణకి నేను సూపర్ మార్కెట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు ఓ సూపర్ మార్కెట్ ఉంది అంటే మనకి ఆండ్రాయిడ్ ఫోన్ అనుకోండి. ఆండ్రాయిడ్ ఫోన్లో మనం రకరకాల అప్లికేషన్లు ఉన్నాయి. ఈ అప్లికేషన్లని సూపర్ మార్కెట్లో ప్రోడక్ట్స్ లాగా ఒక ప్రోడక్ట్ని మనం తీసుకొని వచ్చాం. ఆ ప్రోడక్ట్ ఎవరు అమ్ముతున్నారు అని సూపర్ మార్కెట్కి అవసరం లేదు, కానీ సూపర్ మార్కెట్ పట్టించుకోవాలి అంటాను నేను. సూపర్ మార్కెట్ పట్టించుకొని ఈ ప్రోడక్ట్ మంచిది లేదు, మంచిది కాదు, వాడు స్టార్టింగ్ సూపర్ మార్కెట్ మంచి ప్రోడక్ట్ ఇవ్వచ్చు, తర్వాత గ్రాడ్యువల్గా దాన్ని డైవర్ట్ చేసి చెత్త ప్రోడక్ట్ కూడా ఇవ్వచ్చు. అది మనం అనలైజ్ చేసుకోవాలి. ఓకే, సో అలా మన ప్రోడక్ట్ మారుతూ ఉంటాయి, రకరకాల ప్రోడక్ట్లు. ఆ ప్రోడక్ట్లో ఎక్కడి నుంచి ప్రైజెస్ వస్తుందో తెలియదు. సో ఒకవేళ అది అందుకే ఆండ్రాయిడ్ యాప్ అంటాం మనం. ఆండ్రాయిడ్ యాప్లో ఏవైతే ఉన్నాయో అవే ఇన్స్టాల్ చేసుకోవాలి, వేరేవి ఇన్స్టాల్ చేయొద్దంటాం. కానీ ఇప్పుడు మీరు చూసినట్టయితే ఈ హ్యాకర్స్ ఏం చేస్తున్నారంటే యాడ్స్ కొంటున్నారు. యాడ్లో వాడికి ఏంటి, ఏ యాడ్ ఇస్తున్నాడు అన్నది వాళ్ళకి అనవసరం. అవును, ఆ లిమిటేషన్ తీసుకురావాలి. అంటే వాడు ఏ యాడ్ ఇస్తున్నాడు, ఆ యాడ్ కరెక్టా కాదా అన్నది ఆ యాడ్ సంస్థ ఏదైతే ఉందో అది చూడాలి. వాళ్ళు చూడరు. చూడకుండా ఏం చేస్తారంటే ఒక యాడ్ ఉంది, ఈ యాడ్ని ప్రమోట్ చేశాడు. ఆ యాడ్లో ఏం ప్రమోట్ చేస్తున్నాడు వాడు, మీరు డైరెక్ట్గా ఒక ఏపీకేని ఇన్స్టాల్ చేసుకోండి అంటున్నాడు. ఏది లిమిటేషను ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్ ఇస్తుంది, సూపర్ మార్కెట్ తీసుకోవట్లేదు, నీది హ్యాకింగ్ యాప్ అని తీసుకోవట్లేదు. తీసుకున్నప్పుడు వాడు ఏం చేస్తున్నాడు, డైరెక్ట్గా ఒక దగ్గర పెట్టుకొని యాప్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి ఇక్కడి నుంచి అంటున్నాడు. సో అలా కూడా సగం మంది దొరికేస్తున్నారు ఓకే, క్రిమినల్స్కి. ఇప్పుడు మన తెలంగాణలో చూసుకుంటుంటే దాదాపుగా 1,400 కోట్ల రూపాయలు పోగొట్టుకున్న 90,000 మంది కంప్లైంట్ చేసిన వాళ్ళు. అంటే ఎలాంటి వాళ్ళు వీళ్ళంతా? అంటే ఒక రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, ఇందులో పిల్లల పెళ్లి చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలా మిడిల్ క్లాస్కు సంబంధించిన వాళ్ళు. అంటే వాళ్ళ సైకాలజీ ఎందుకు అలా అయిపోతుంది అంటే ఈ డబ్బు ఇంకా పెరగాలి, ఏదో అయిపోవాలి తక్కువ టైంలో, ఆ ఆశే వీళ్ళ కొంప ముంచుతుందా? ఆశే కొంప ముంచుతుందా అంటే చాలా మటుకు ఆశ అనేది ఒక రోల్ ప్లే చేస్తుంది. ఇప్పుడు మీరు ఆశ అని కాకుండా
ఫియర్, భయం కూడా ఒక రోలే. హ్మ్. ఉదాహరణకి డిజిటల్ అరెస్ట్ తీసుకుంటే ఢిల్లీ నుంచి ఒక సిబిఐని కాల్ చేసి మనకి బెంగళూరులో ఒక అమ్మాయిని మీకు డిజిటల్ అరెస్ట్ చేస్తున్నాం మేము అని చెప్పారు. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది ఎట్లా ఫాలో అవుతారంటే వీళ్ళు డిజిటల్ అరెస్ట్ అనగానే అయిపోయినా అనుకోరు. ఫస్ట్ వీళ్ళు ఏమంటారంటే మేము సిబిఐ నుంచి కాల్ చేస్తున్నాము, మీ ప్రోడక్ట్ ఒకటి ఆన్లైన్ పెట్టారు, మీరు ఈ ఆన్లైన్ పెట్టిన ప్రోడక్ట్లో డ్రగ్స్ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చి లొంగిపోండి అంటారు. హ్మ్. అప్పుడు మనం భయపడిపోతాం. ఫస్ట్ ఫియర్. ఓకే. నెక్స్ట్ ఒక ఆఫీసర్, సిబిఐ ఆఫీసర్ అంటే మనం ఒక అథారిటీ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం కాస్త ఆలోచిస్తాం, అరే ఒక అథారిటీ ఆయన రమ్మంటున్నారు, పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోమంటున్నారు అంటారు అనేసరికి మనం భయపడిన ఇమీడియట్గా వాళ్ళు ఏమంటారంటే మీరు పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోవచ్చు, లేకపోతే డిజిటల్ అరెస్ట్ అవ్వచ్చు. డిజిటల్ అరెస్ట్ అంటే ఏంటి అంటే మీరు అక్కడే ఉండాలి, ఇంతసేపు ఫోన్లోనే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు అని చెప్తారు. అప్పుడు మీరు ఏం చూస్ చేస్తారు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం చూస్ చేస్తారా? లేదు. అంటే మనమే సరెండర్ అయిపోతాం. ఇది సోషల్ ఇంజనీరింగ్లో ఒక ట్రిక్. అంటే ఎంత మన మైండ్ పైన ఎలా కమాండ్ చేస్తారు వాడు ఉండడు కదా, ఏమైంది అని పక్కన పడేసి వెళ్ళే ధైర్యం ఉండదా ఆ టైంలో? ఏమైంది అన్న ఆలోచించుకునే శక్తి మనకి ఇవ్వడు. వాడు అర్జెన్సీ ఒకటి క్రియేట్ చేస్తాడు. అచ్చా, ఒత్తిడి. ఆ ఒత్తిడికి లోన్ అవుతాం, ప్రెషర్కి లోన్ అవుతాం. ఇప్పుడు అక్కడ ఫైనాన్షియల్గా గ్రీడ్ ఏం లేదు అమ్మాయికి, కానీ అమ్మాయి ఏదో తప్పు జరిగింది నా పేరు మీద, నేను దొరికిపోయాను, నన్ను ఎవరో కార్నర్ చేశారు అమ్మాయిని. సో అట్లా ఆమె లక్షలు సమర్పించుకుంది వాళ్ళకి. ఓకే. సో ఇలా జరుగుతాయి. ఆ సినిమా యాక్టర్ది కూడా ఏదో ఉంది కదా, ఉపేంద్ర అది కూడా మంచి స్టోరీ. అది ఉపేంద్ర మన కర్ణాటక హీరో. ఉపేంద్ర కూడా ఇన్నోసెంట్ చాలా. వాళ్ళ వైఫ్కి ఒక పార్సల్ వచ్చింది, ఆ పార్సల్ రిటర్న్ అన్నారు. పార్సల్ రిటర్న్ అంటే ఏముంటుంది, ఓటీపీ చెప్పాలంటారు. ఓటీపీ చెప్పాలంటే చాలామందికి ఓటీపీ చెప్పొద్దు అన్న కాన్సెప్ట్ మైండ్లో ఎక్కింది కాబట్టి తను ఓటీపీ చెప్పలేదు. కానీ వాళ్ళు ఏం చేశాడంటే అక్కడ ఓటీపీ ట్రిక్ని వేరేలాగా వాడాడు. ఏం చేశాడంటే స్టార్ సమ్ 3-4 నెంబర్ నొక్కి తర్వాత ఈ ఫోన్ నెంబర్ నొక్కండి, అది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుద్ది అన్నాడు. సో తను అలాగే చేసింది. ఆ స్టార్ నొక్కి 3-4 నెంబర్స్ నొక్కి ఆ ఫోన్ నెంబర్ నొక్కింది. తనకి తెలియదు ఏం జరిగిందని, ఓటీపీ చెప్పలేదు తను. కేవలం ఏం చేసింది, తన ఫోన్ నెంబర్ని డైల్ చేసింది. తన ఫోన్ నుంచి ఫోన్ నెంబరే కదా డైల్ చేస్తున్నా అంటుంది. ఫోన్ నెంబర్తో హ్యాక్ అవుద్దా అన్నది కాదు. తనది ఏమైపోయింది, ఇమీడియట్గా ఆ స్టార్ నెంబర్ ఎప్పుడైతే నొక్కింది తనది ఫోన్ ఫార్వర్డ్ వెళ్ళిపోయింది. ఫోన్ ఫార్వర్డ్ వెళ్ళిపోయినాక ఏమవుద్ది, వాట్సాప్ హ్యాక్ అవుద్ది. వన్ ఆఫ్ ద ఫస్ట్ స్టెప్. అలా వాట్సాప్ హ్యాక్ అయింది, తన వాట్సాప్. అక్కడికి ఆగలేదు. హ్యాకర్ ఏం చేశాడంటే మీ నెంబర్ నుంచి సరిగా అవ్వట్లేదు, వేరే నెంబర్ ట్రై చేయండి అన్నాడు. ఇమీడియట్గా తను ఏం చేసింది, వాళ్ళ పిఏ నెంబర్, ఉపేంద్ర పిఏ ఎవరైతే ఉంటారో వాళ్ళ నెంబర్ తీసుకొని డైల్ చేసింది. మేడం కాబట్టి పిఏ ఏమనలేదు, డైల్ చేసింది. మళ్ళీ హ్యాకర్ ఏమన్నాడు, ఇది అవ్వట్లేదు మేడం, లాస్ట్ టైం ఇంకొక ఫోన్ ట్రై చేయండి, ఈసారి క్యాన్సిల్ అయిపోద్ది ప్రోడక్ట్ అన్నాడు. ఓకే ఫైన్. ఉపేంద్ర గారి నెంబర్ అడిగింది, ఫోన్ ఇచ్చారు. ఉపేంద్ర గారి సెల్ నుంచి కూడా డైల్ చేసింది. సో ఉపేంద్ర గారి ఫోన్ కూడా హ్యాక్ అయింది. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన ఫోన్ ఎవరికి ఇస్తున్నాం అన్నది చాలా మ్యాటర్ చేస్తుంది. మన ఫోన్ మన దగ్గర ఉంచుకోవాలి. వైఫే కదా, పిల్లలే కదా అని ఫోన్స్ ఇచ్చామా ప్రైవసీ పోతుంది అనుకోకండి. ప్రైవసీ పోద్ది. ప్రైవసీ పోయినా పర్లేదు అనుకున్నా పర్లేదు, కానీ ఇలాంటి హ్యాకింగ్లు జరుగుతాయి కాబట్టి మనం చాలా అవేర్నెస్గా ఉండాలి. క్రెడిట్ కార్డ్తో చేసే మోసాలు దాదాపు చాలా తగ్గినాయి అనొచ్చు. ఎందుకంటే బ్యాంక్ ఈజ్ లయబుల్ క్రెడిట్ కార్డులో. డెబిట్ కార్డులో బ్యాంక్ లయబిలిటీ తక్కువ ఉంటుంది అనుకుంటా. ఎందుకంటే మనకి ఇప్పుడు యూఎస్లో చూసినట్టయితే క్రెడిట్ కార్డులో పోయిన డబ్బులు ఎట్లా అన్నా బ్యాంక్ తెచ్చుకుంటుంది, కానీ డెబిట్ కార్డులో డబ్బులు పోయినట్టే. కాబట్టి ఆ స్వైపింగ్ అప్పుడు ఇలా కొన్ని ఉంటాయన్నమాట. మనం అది చూసుకోవాలి. ఎట్లాగో మనకి 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ అని ఏదైతే ఉందో దాన్ని మనం ఫోన్లో పాటిస్తే మనం సేఫ్ సైడ్గా ఉంటాం. డెబిట్ కార్డ్కి మీరు స్పెసిఫిక్గా డెబిట్ కార్డ్ అన్నారు కాబట్టి డెబిట్ కార్డ్కి ఏంటంటే మనకి ఒక కవర్ వస్తుంది. సో ఆ కవర్ ఆర్ఎఫ్ఐడి హ్యాక్ అవ్వకుండా ఒక కవర్ ఇస్తాడనమాట. ఆ కవర్ మనం వాడుకోవచ్చు. అప్పుడు వాళ్ళు ఎవరు ట్యాప్ చేయరు. ఇలా ఒక ట్యాపింగ్ డివైస్ ఉంటుంది. క్రెడిట్ కార్డ్ని ట్యాప్ చేయగానే లేదా డెబిట్ కార్డ్ని ట్యాప్ చేయగానే ఆ డీటెయిల్స్ అన్నీ దాంట్లోకి వచ్చేస్తాయి ఆ డివైస్లోకి. సో అలా రాకుండా ఉండాలి అంటే మనం ఆ కవర్ ఒకటి ఉంటుంది, ఆ కవర్ వేసుకుంటే సేఫ్గా ఉంటాం. అల్యూమినియం కవర్ మీద ఏది లేకపోతే మీరు అల్యూమినియం కవర్లో డెబిట్ కార్డ్ని పెట్టుకొని పర్స్లో పెట్టుకోండి, హ్యాక్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. అంటే ఉదాహరణకి ఇప్పుడు మీరు లిఫ్ట్లో వెళ్తున్నారు, ఫుల్ లిఫ్ట్ ఉంది, లిఫ్ట్లో ఎవరి దగ్గర డివైస్ ఉంటుంది, ఆ డివైస్ని మీ జస్ట్ వ్యాలెట్కి టచ్ చేస్తే చాలు, ఇలా స్కాన్ అయిపోద్ది డీటెయిల్స్ అన్నీ, ఎక్కడన్నా వాడచ్చు డీటెయిల్స్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గత 6 ఏళ్లలో దాదాపుగా 52,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయినాయి కదా. ఇప్పుడు పోలీసులు ట్రై చేస్తారు, ఎంత డబ్బు రిటర్న్ వచ్చే అవకాశం ఉంది? ఇది చాలా పెద్ద క్వశ్చన్. దీనికి చెప్పాలంటే అసలు మీరు నమ్మరు, ఓన్లీ 1% ఛాన్సెసే ఉంటాయి.
గోల్డెన్ అవర్ అని ఒకటి ఉంటుంది. ఈ గోల్డెన్ అవర్లో ఎవరైతే రిపోర్ట్ చేయగలుగుతారో వాళ్ళ డబ్బులు డిపార్ట్మెంట్ ఆపగలుగుతుంది. అంటే ఫస్ట్ 1 అవర్ లోపలే ఇమీడియట్గా మీకు ఫోన్ హ్యాక్ అయిందని మీకు అప్పుడే తెలిసిపోద్ది. అప్పుడే మీరు వాడికి ఓటీపీ ఇవ్వడమో ఏదో చేస్తారు, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్లో దొరికిపోతారు. దొరికిన వెంటనే మీరు ఆ నెంబర్ కొట్టినట్టయితే కాల్ 1930కి వాళ్ళు బ్లాక్ చేస్తారు. బ్లాక్ చేసి ఎక్కడెక్కడ అకౌంట్ డబ్బు వచ్చింది గోల్డెన్ అవర్లో చేస్తే బ్లాక్ అవుద్ది డబ్బులు, తర్వాత అవి వస్తాయి. ఎప్పుడైతే వాడు హ్యాకర్ అక్కడి నుంచి మూవ్ చేశాడో అప్పుడు మనకి డబ్బులు రావు. ఓకే. సో అందరూ డిలే ఏం చేస్తారంటే ఈ ఫ్రైడే కాన్సెప్ట్ అని ఒకటి ఉంటుంది. హ్యాకర్స్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఫ్రైడే టార్గెట్ చేస్తారు మెయిన్గా. ఏ టైంలో? ఫ్రైడే రోజు కూడా ఫ్రైడే ఈవినింగ్ టైం అయిపోయిన తర్వాత, బ్యాంక్ టైం అయిపోయిందో దాని ముందో ఎర్లీ అవర్స్లో, ఫ్రైడే లేట్ అవర్స్లో ట్రై చేస్తారు. సో ఫ్రైడే లేట్ అవర్స్లో ట్రై చేయడం వల్ల ఏమవుద్దంటే మనం ఏం చేస్తాం, డిలే చేస్తాం. ఏముంది ఇంకా టైం ఉంది కదా, మనం మండే వెళ్దాంలే బ్యాంక్ అనుకుంటాం. ఎందుకంటే సెకండ్ సాటర్డే హాలిడే ఉండొచ్చు, సండే హాలిడే ఉండొచ్చు. ఈ హాలిడేస్ అప్పుడు మనం వెళ్ళాం బ్యాంక్స్కి, అదొక డిసడ్వాంటేజ్. కాబట్టి మనం ఫ్రైడేస్ చాలా అలర్ట్గా ఉండాలి. అసలు ఇప్పుడు ఈ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు ఎవరిని నిందించాలి? పోలీసులనా, బ్యాంకులనా, లేకపోతే ఈ టెలిఫోన్ కంపెనీలనా, ఎవరిని? ఇప్పుడు టెలిఫోన్ సైబర్ క్రైమ్ జరిగినప్పుడు మనకి సోర్స్ 3 ఉంటుంది. ఐదర్ ఫస్ట్ ఫోన్ హ్యాక్ చేయడానికి అవుద్ది, తర్వాత మనం ల్యాప్టాప్ అంటే ల్యాప్టాప్ ఒక డివైస్, ఆ టెలిఫోన్ నెంబర్ స్వాప్ చేయొచ్చు, ఇంకో సిమ్ వాడచ్చు. సో ఫోన్ డిపార్ట్మెంట్ది రోల్ ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బ్యాంక్ రోల్ ఉంటుంది. థర్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ రోల్ ఏంటంటే క్రైమ్ జరిగిపోయిన తర్వాత, క్రైమ్ జరగక ముందు అంటే ఈ రెండింటిదే రోల్ ఉంటుంది. ఈ రెండింటి రోల్లో బ్యాంక్స్ మేజర్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే డబ్బులన్నీ ఉన్నాయి, డిజిటలైజ్. అంటే మనం ఓన్లీ సైబర్ ఫ్రాడ్లలో ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం ప్రజెంట్. ఓకే. కానీ ఫైనాన్షియల్ ఫ్రాడ్ కాకుండా చాలా ఉంటాయి. అంటే మనకి బ్లాక్మెయిల్ ఫ్రాడ్స్, డబ్బులు ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎప్పుడైతే ఇప్పుడు మనం ఫైనాన్షియల్ ఫ్రాడ్ గురించి మాట్లాడుతున్నామో, ఫైనాన్షియల్ ఫ్రాడ్లో బ్యాంక్స్ రోల్ చాలా ప్లే చేస్తాయి. సో బ్యాంక్స్ ఎంత అడ్వాన్స్గా ఉంటే అంత హ్యాకింగ్ ఛాన్సెస్ తగ్గుతాయి. ఓకే. సో మనకి బ్యాంకులు ఏం చేయాలంటే మన డేటా ఎవరు ఎప్పుడు వాడుతున్నారు, ఏ అకౌంట్లు వాడుతున్నారు, రెగ్యులర్గా వాడుతున్నారా లేదా, ఈ లాగ్స్ అన్ని చెక్ చేసుకోవాలి. వాళ్ళ ఓన్ అల్గరిథమ్స్ డెవలప్ చేసుకొని రీసెర్చ్ చేస్తే దొరుకుతారు. కానీ ఇప్పటిదాకా మన బ్యాంక్స్ ఏం చేసినాయి అంటే అవి కూడా నేర్చుకుంటున్నాయి. దే ఆర్ స్టిల్ లెర్నింగ్. సో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు కొద్దిగా గొప్ప ఎలాగో అలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు మీరు స్టార్టింగ్లో చూసినట్టయితే మనకి బ్యాంక్స్లో 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉండేది కాదు. ఇప్పుడు 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ వచ్చింది. ప్రతి బ్యాంక్లో మనం ఒకసారి లాగిన్ కొట్టిన తర్వాత పాస్వర్డ్ కూడా అడుగుతుంది. సో అట్లాగే ఆర్బీఐ గైడ్లైన్స్ అవుట్ సోర్సింగ్ వాళ్ళని తీసుకుంటున్నారు బ్యాంక్ వాళ్ళు. వాళ్ళకేమో కొంత డేటా తీసుకెళ్ళి ఇస్తున్నారు, వాళ్ళు ఫోన్లలో హింసిస్తున్నారు. ఆ తర్వాత ఆ డేటా అమ్ముకుంటారు కదా, అలా కూడా బలైపోతున్నారు కస్టమర్లు, బ్యాంక్ కస్టమర్లు. అంటే ఇప్పుడు మనకి బ్యాంక్స్లో ఇప్పుడు మనకి ఢిల్లీలో కేసే ఒకటి ఉంది, సిమిలర్ కేసు. ఏంటంటే అక్కడ వెల్ నోన్ బ్యాంక్ పేరు చెప్పట్లేదు ఎందుకని, వెల్ నోన్ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ మొత్తం డిపార్ట్మెంట్లో మేనేజర్తో సహా ఆ డేటాను అమ్మారు. బ్యాంక్ ఎంప్లాయీస్ లేకపోతే పర్మనెంట్ ఎంప్లాయీ, వాళ్ళకేంటి డేటానే కదా, డేటానే అమ్మారు, దొరికారు. ఎలా వచ్చింది అంటే అనలైజ్ చేస్తే దొరికారు. వాళ్ళని సస్పెండ్ చేయడం కూడా జరిగింది, తీసేయడం కూడా. కానీ డ్యామేజ్ అయితే జరిగిపోయింది కదా. సో ఇలా ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేస్తారు, డేటా అమ్మడం అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వాళ్ళ టార్గెట్స్ ఉంటాయి. ఇన్సూరెన్స్లో ఏవో చేయించమని వాళ్ళ కస్టమర్ కేర్ కాల్ చేయమని వాళ్ళ ఎంప్లాయీస్కి ఇస్తారు. వాళ్ళ ఆ కాల్స్ వాళ్ళ పర్సనల్ ఫోన్స్ నుంచి చేస్తున్నారు. ఇప్పుడు మీరు ఉదాహరణకి మీ ఆఫీస్లో ఇప్పుడు మెట్ల దగ్గర వెళ్తుంటే వాట్ హ్యావ్ సీన్, వాళ్ళు ఒక పేపర్లో ఫోన్ నెంబర్లు అన్నీ రాసుకొని కాల్స్ చేస్తున్నారు, బయట కూర్చొని కాల్స్ చేస్తున్నారు. సో ఈ డేటా వాళ్ళు దానికి ఫైనాన్షియల్గా దానికి వాడుకోవచ్చు, లేదా వేరే దానికి కూడా వాడుకోవచ్చు. అలా డేటా మిస్యూజ్ అయిపోతాం. చాక్లెట్లు ఇచ్చేది వాళ్ళేనా? చాక్లెట్లు ఇచ్చేది అదొక పెద్ద జోక్. చాక్లెట్లు అమీర్పేట్లో చాక్లెట్లు ఫ్రీ చాక్లెట్స్ అని పెట్టాడు. ఏం చేయట్లేదు వాడు, ఫ్రీ చాక్లెట్స్ ఇస్తున్నాడు, వెళ్ళి తీసుకుంటున్నాడు. ఓకే. మరి ఏంటి వాడికి ఆదాయం అంటే ఏం లేదు, వాడు మీ డేటా తీసుకుంటున్నాడు. ఫోన్ నెంబర్ రాయాలి, వాడు మీ డేటా తీసుకుంటాడు, నేమ్ ఫోన్ నెంబర్ రాస్తే ఒక చాక్లెట్ ఫ్రీ ఇస్తున్నాడు, ₹5 చాక్లెట్. సో మనమే ఒక ₹5 కోసం మన డేటా అమ్మేస్తున్నాం. సో ఇంతకు ముందాక పక్కన మనం ఇందాక మాట్లాడుకున్నట్టు మేనేజర్లు అమ్మడం కాదు, మనమే ₹5 కోసం మన డేటా అమ్మేస్తున్నాం. ఇలా ఉంది పరిస్థితి. అవును, చాలా చోట్ల నంబర్ రాసి ఏదో వచ్చేస్తుంటాం మనం, ఫోన్ నెంబర్ రాసేసి వస్తాం. వాడు ఇప్పుడు మెడికల్ షాప్లో కూడా అడుగుతాడు కదా, బిల్ ఇచ్చేటప్పుడు మీ నంబర్ చెప్పండి అంటాడు. అవును, అంటే వీడు అమ్ముకోవడానికి అది
మన డేటా వాడు అమ్ముకోవడానికని కాదు, ఒక పర్పస్ ఉంటుంది ఫోన్ నెంబర్ తీసుకోవడం, కానీ వాళ్ళు ఆ ఫోన్ నెంబర్ని సర్క్యులేట్ చేయకూడదు. సో అది చాలా ఇంపార్టెంట్. కానీ వాళ్ళు మిస్యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫోన్ మీకు మెడికల్ షాప్లో ప్రాపర్గా చూస్తే మెడికల్ షాప్లో ఎవరు అమ్మాలి? బీఫార్మసీ చేసిన అతనే మెడికల్ షాప్లో ఉండాలి, అమ్మాలి. సో ఎవరో ఒక ఎంప్లాయీని పెట్టుకుంటారు. సైబర్ క్రైమ్ చేసే వాళ్ళ వ్యవస్థ ఎలా ఉంటుంది? వాళ్ళు ఎక్కడో ఉంటారా, లేకపోతే హైదరాబాద్లో కూడా ఉండొచ్చా? వాళ్ళు ఒక రూమ్లో కూర్చుంటారా, లేకపోతే వాళ్ళకి కూడా కార్పొరేట్ ఆఫీసులు ఉంటాయా? గుడ్ క్వశ్చన్. సైబర్ క్రైమ్ చేసేవాళ్ళు ఒకప్పుడు అట్లా ఉండేదేమో, ఇప్పుడు అలా లేరు. ఒక 5-6 కలిసి ఒక గ్రూప్లా ఫామ్ అవ్వచ్చు, లేకపోతే ఒక ఎంటైర్ సెటప్, ఒక కార్పొరేట్ ఆఫీస్. ఇప్పుడు మీకు మాదాపూర్లో కూడా కొన్ని సైబర్ క్రైమ్ ఆఫీసులు ఉన్నాయి. అవి ఎలా తెలుస్తున్నాయి అంటే, ఏదో యూఎస్లో నుంచి ఒక హ్యాకర్ వాళ్ళని ఐడెంటిఫై చేసి ఐపీలో మీ ఆఫీస్ ఇక్కడ ఉంది అని చెప్పి వాడు యూట్యూబ్లో పెట్టుకుంటున్నాడు. అలా మనకి హైదరాబాద్లో ఉన్నాయి, కలకత్తాలో ఉన్నాయి. ఇలా కాల్ సెంటర్ లాగా ఉంటుంది. అది ఎలా తెలిసిందా నీకు? అమెరికాలో ఉన్న వాళ్ళకి ఆ సీసీ కెమెరా ద్వారా ఏమన్నా? సీసీ కెమెరా ద్వారా హ్యాక్ చేస్తాడు. అతనికి ఎలా తెలుస్తుందంటే, వీళ్ళు కాల్ చేస్తారు. కాల్ చేసి మేము డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము, ల్యాండ్ అక్కడ యూఎస్ ఏవైతే డిపార్ట్మెంట్ ఉంటాయో, వీసా డిపార్ట్మెంట్స్ కానీ ఏదో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, వాటి నుంచి కాల్ చేస్తున్నామని చెప్తారు. చెప్తే వాళ్ళకి అర్థమైపోయి సరే ఇది ఇన్స్టాల్ చేసుకోండి అంటారు. వాడు ఇన్స్టాల్ చేసుకోండి, ఇదే పని మీద ఉంటాడు అనమాట. సో వాళ్ళ రివర్స్ ఇంజనీరింగ్ చేసి వీళ్ళ ఐపీని హ్యాక్ చేసి వీళ్ళ కెమెరాలు ఏమున్నాయో చూసి అది యూట్యూబ్లో వాడు ఒక ఛానల్ లాగా పెట్టుకున్నాడు హ్యాకర్. అలా రివీల్ చేస్తూ ఉంటాడు మన స్పెషల్లీ ఇండియన్ క్రైమ్ టీమ్స్ని. సో అలా తెలిసింది ఏంటంటే, అందరూ ఒక ఆఫీస్ సెటప్ ఏర్పాటు చేసుకొని కార్పొరేట్ ఆఫీస్ లాగా చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఒక హెచ్ఆర్ ఉంటాడు, ఒక కాల్ సెంటర్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఒక మేనేజర్ ఉంటాడు, ఒక సీనియర్ మేనేజర్ ఉంటారు. వాళ్ళంతా అదొక క్రైమ్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వరు. వాళ్ళ ఆఫీసు వాళ్ళ డ్యూటీ చేస్తున్నట్టే ఫీల్ అవుతున్నారు. అలాంటి ఆఫీసులు మన హైదరాబాద్లో హైటెక్ సిటీలో కూడా మనం చూడొచ్చు. అది పరిస్థితి. ఓకే, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు వీళ్ళ బారిన పడకుండా మన డబ్బులు మనకు సేఫ్గా ఉండాలి అంటే, ఈ సైబర్ క్రైమ్ బాధితులు కాకుండా ఉండాలంటే ఏమైనా టిప్స్ ఉన్నాయా మీ దగ్గర? సైబర్ క్రైమ్ బాధితులు కావడం అన్నది తథ్యం, ఏమనుకోండి. కానీ పడకుండా ఉండడం అంటే మన మటుకు మనం ఫస్ట్ ఒక సెకండ్ ఆలోచించాలి, మనం ఏం చేస్తున్నాం, రైటా రాంగా. పక్కన ఫ్రెండ్ని అడగడం, డిస్కషన్ చేయడం, లేకపోతే ఒక ఎక్స్పర్ట్ కన్సల్ట్ చేయడం. ఇప్పటిదాకా మనకి ఏదైనా ఒక జబ్బు వస్తే డాక్టర్ని కన్సల్ట్ చేసాం. అలాగే ఏదన్నా ప్రాబ్లం వస్తే సైబర్లో మీరు ఒక సైబర్ ఇంజనీర్ని ఖచ్చితంగా కన్సల్ట్ చేయాలంటాను నేను. ఒక ఐడియా తీసుకోవడం, ఏంటి ఎలా స్టెప్ ముందుకేయాలి. ఒకడు ఫోర్స్ చేస్తారు వాళ్ళని, మీకు అంత టైం ఇవ్వరు. మీకు జబ్బు అంటే మనకి ఇంటర్నల్గా ఉంటుంది, కానీ వాడు అంత టైం ఇవ్వడు, అర్జెన్సీ క్రియేట్ చేస్తాడు. ట్రస్ట్ ఉంటుంది మనకి, మనం ఒక సెకండ్ ఆలోచించాలి. అర్జెన్సీ క్రియేట్ చేసి అది పెద్ద మోసం అనేది తెలుసుకోవాలి, అంతే కదా? అంతే, మనం మోసపోతాం తప్పకుండా. ఆ అలర్ట్నెస్ మనకు ఉండాలి, ఆ కాన్షియస్నెస్ మనకు ఉండాలి. ఓకే, అంటే ఇంకేమున్నాయి టిప్స్? ఇంకా ఏం టిప్స్ అంటే, ఇప్పుడు మీకు ఫోన్ బేసిక్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పింది ఏంటంటే, సోషల్ ఇంజనీరింగ్ చేసి హ్యాక్ చేస్తారని. అంటే మన డివైస్ దాకా రాకముందు మనల్ని హ్యాక్ చేస్తారు. సో మనం హ్యాక్ అవ్వకుండా ఉండాలంటే మనం కాన్షియస్లో ఉండాలి. ఏదైనా డిసిజన్ మేకౌట్ చేసేటప్పుడు కాస్త కాన్షియస్గా మేకౌట్ చేయాలి. ఒక ఫ్రెండ్తో డిస్కస్ చేయాలి, ఒక సైబర్ టెక్ ఎక్స్పర్ట్తో డిసిజన్ చేయాలి. లేదా నెక్స్ట్ స్టెప్ అది దాటేసి మన ఫోన్ దాకా వచ్చాడు, మన డివైస్ దాకా వచ్చాడంటే, ఫోన్లో కొన్ని ఇప్పుడు మీరు వాట్సాప్ వాడేటప్పుడు ఏ లింక్లు అంటే ఆ లింకులు కొట్టకూడదు. ఫిషింగ్ సైట్స్ అంటాం. ఫిషింగ్ సైట్స్ అంటే ఒక యూఆర్ఎల్ సేమ్ కనిపిస్తుంది మీకు, యూట్యూబ్లో లాగిన్ అయినట్టే ఉంటుంది, కానీ అది వేరే దగ్గర లాగిన్ అవుతుంటారు మీరు. ఇలాంటివి మనం తెలుసుకోవాలి. ఓకే, అది కొంచెం టెక్నికల్గా ఉండొచ్చు, మీకు అనిపించచ్చు. మీకు తెలిసిన వాళ్ళు పంపించినా కూడా కాస్త ఆలోచించాలి, ఇది కరెక్టేనా అని. అవసరం లేకపోతే లింక్ మీద కొట్టకండి అని నేను చెప్తాను. ఇందాక మీరు అన్నారు కొత్త ట్రెండ్ వచ్చింది, ఇప్పుడు యూపీఐ ద్వారా పే చేసినా వాళ్ళు బుక్ అయిపోతున్నాడు, వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేస్తున్నారని. అదేంటి ఆ స్కామ్ అండి? అది ఇంకా ఘోరమైన స్కీమ్, మ్యూల్ అకౌంట్స్ అంటాం. మ్యూల్ అకౌంట్స్ అంటే ఈ హ్యాకర్స్ ఏం చేస్తారంటే, డబ్బులు తీసుకొని వాడి దగ్గర పెట్టుకుంటే లాక్ అయిపోద్ది కాబట్టి, అంటే బ్యాంక్ ఫ్రీజ్ చేసింది అనుకోండి, కంప్లైంట్ చేసినప్పుడు బ్యాంక్ లాక్ అయిపోద్ది కాబట్టి వాడు ఏం చేస్తాడంటే ఇమీడియట్గా మూవ్ ఆన్ చేసేస్తాడు. మీ అకౌంట్లో పెట్టకుండా వేరే అకౌంట్లో అని లెండింగ్ కూడా చేసుకుంటాడు. అంటే కొంతమంది దగ్గర తీసుకుంటాడు. ఒక అతన్ని అట్లాగే పట్టుకుంటే వాడు 100 అకౌంట్లు మెయింటైన్ చేస్తున్నాడు. ఏంటంటే 100 మందికి డబ్బులు ఇచ్చి వాళ్ళ అకౌంట్లో వీడు మెయింటైన్ చేస్తున్నాడు. వాళ్ళ పూర్ పీపుల్ ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు, అరే నా బ్యాంక్ అకౌంట్ వాడు మెయింటైన్ చేస్తున్నాడు అంటే ఏముంది అనుకుంటాడు. ఆ అమౌంట్ అంతా అక్కడికి వస్తుంది, మ్యూల్ అకౌంట్స్, వీడి ఇక్కడి నుంచి డ్రా చేసుకుంటుంటాడు. సో ఎప్పుడైతే పోలీస్ రీచ్ అవుతారో వాళ్ళని పట్టుకుంటారు, వాళ్ళు బలైపోతారు, వాళ్ళకేం తెలియదు. ఇంకా వేరే చోట వెళ్ళి పే చేస్తే డబ్బులు, ఇప్పుడు ఏదైనా కొన్నా మార్కెట్లో
వేరే దగ్గర కొన్నాడు. ఇప్పుడు రీసెంట్ ఇన్సిడెంట్ ఒక ఎల్బీ నగర్ వాసిది ఒక 3 months క్రితం అతని షాప్లో ఎవరో కళ్ళద్దాలు కొనడానికి వచ్చారు. 1800 పెట్టి కళ్ళద్దాలు కొన్నాడు. కళ్ళద్దాలు కొన్నాడు, ఇతను బిల్ ఇచ్చాడు, అతను వెళ్ళిపోయిన తర్వాత ఇతను కరెంట్ అకౌంట్ అది, ఇతను కరెంట్ అకౌంట్లోంచి సేవింగ్స్ అకౌంట్లోకి డబ్బులు ఫార్వర్డ్ చేసుకున్నాడు. సాయంత్రం డబ్బులన్నీ ఫార్వర్డ్ చేసుకున్నాడు. ఇమీడియట్గా ఫార్వర్డ్ చేసుకున్న వెంటనే సాయంత్రం అయిపోయిందంటే ఇతని సేవింగ్స్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. అచ్చా. ఇతని సేవింగ్స్ అకౌంట్ ఫ్రీజ్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 3 నెలలు అయింది. ఇతను బ్యాంకు చుట్టూ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాడు. ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఇతను సేవింగ్స్ అకౌంట్లో ఉన్న ₹1,00,000 అట్లా బ్లాక్ అయిపోయినాయి 3 నెలల నుంచి. ఇప్పుడు ఇతను కాబట్టి సస్టైన్ అవుతున్నాడు. మరి దారుణం కదా, ఒక ₹1,800 మొత్తం అకౌంట్ ఫ్రీ చేయడం మరి వ్యవస్థలో లోపం కదా. అంటే మనకి తెలంగాణలో ఇంకా రాలేదు, ఇంకా రిట్ ఎవరు వేయలేదు అనుకుంటాను. కాకపోతే బయట స్టేట్స్లో రిట్ పిటిషన్ వేసుకున్నారు. ఇలా కొన్ని స్టేట్స్లో మటుకు అలా ఫ్రీజ్ చేయొద్దు, ఓన్లీ అమౌంట్ ఫ్రీజ్ చేయాలని ఉంది. ఓకే. సో మన వాళ్ళు కూడా ఈ లోపల మీరు కానీ కాస్త అకౌంట్లు ఫ్రీజ్ అవ్వకుండా ఉండాలంటే అన్నోన్ పీపుల్తో వేయించుకోకండి. వాళ్ళ క్రైమ్స్లో ఉన్నారని తెలిస్తే అసలు వేయించుకోకండి, మీ అకౌంట్ కూడా ఫ్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే. ఈ మధ్య చూస్తున్నాం సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు అశ్లీల పోస్టులు పెట్టి హింసించడం, దాన్ని ఎలా బయటపడాలి అలాంటి ఇబ్బంది లేకుండా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సోషల్ మీడియాలో మనం ఏది పోస్ట్ చేసినా అది ఒక టాటూ. ఒకసారి మనం టాటూ వేసుకుంటే తుడిచేయడానికి ఉండదు. అది గుర్తుపెట్టుకొని మనం ఏం పోస్ట్ చేసినా కూడా మనం ఆలోచించాలి, మనం రైట్గా పోస్ట్ చేస్తున్నామా, మన సర్కిల్లోనే ఉందా, అది బయటికి వెళ్తుందా అని. ఎంత మనం ఆలోచించినా కూడా ఒకసారి పోస్ట్ ఇంటర్నెట్లోకి వెళ్ళినాక అది 100 ఏళ్ళు ఉండొచ్చు, 200 ఏళ్ళు ఉండొచ్చు, మనం ఉన్నా లేకపోయినా ఆ పోస్ట్ ఉండిపోద్ది. టాటూ మనతో పాటు పోద్ది. అంటే ఇది టాటూ కన్నా పవర్ఫుల్ అయింది. కాబట్టి మనం పోస్టింగ్స్ మనం చాలా కంట్రోల్గా చేయాలి. ఓకే. అలా చేయకుండా మనం ఏదంటే అది పోస్ట్ చేస్తే మనం ఏరుకోరి తెచ్చుకున్నట్టే క్రైమ్ని. ఇది కొన్ని వస్తాయి, ఏదో అన్నోన్ నెంబర్ నుంచి ఏవో వచ్చేస్తాయి, అవి ఓపెన్ చేసామనుకోండి. అన్నోన్ నెంబర్ నుంచి వచ్చేవి అంటే అది ఇంకా బాగుంటుంది. ఏంటంటే ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్, ఈ హ్యాకర్స్ కూడా సీజనల్గా మారుస్తూ ఉంటారు సోషల్ ఇంజనీరింగ్. ఎలా అంటే ఇప్పుడు మీకు ప్రైమ్ మినిస్టర్ రోజ్గార్ యోజన ఏదైనా వచ్చిందనుకోండి, లేకపోతే క్రిస్మస్ పండగ వచ్చింది, పండగకి అనుకూలంగా క్రిస్మస్ ఫోటో పంపిస్తారు, దాన్ని స్టెగ్నోగ్రఫీ అంటాం. ఆ ఫోటోని మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన వెంటనే దాని వెనక ఉన్న కోడ్ ఓపెన్ అవుద్ది. మీకు తెలియదు అది ఏమవుతుందో, ఇట్ విల్ హ్యాక్ యువర్ ఫోన్. ఫోన్ ఒక్కసారి హ్యాక్ అయినప్పుడు వాడు అన్నీ చదువుతాడు. మిమ్మల్ని నిజంగా హ్యాక్ చేస్తే మీ దగ్గర నుంచి డబ్బులు వస్తాయో తెలుస్తుంది. దాన్ని బట్టి వాడు మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయొచ్చు. మీ అకౌంట్లో డబ్బులు ఎన్ని ఉన్నాయి, మీరు ఎస్ఎంఎస్లు వస్తూ ఉంటాయి మనకి బ్యాంక్లో ఇంత డబ్బులు ఉందని. వీడి దగ్గర డబ్బులు తక్కువ ఉన్నాయంటే హ్యాక్ చేయకపోవచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్. అంటే వేరే వాడు ఒక బక్రా ఉన్నాడు అంటే వాడిని ఖచ్చితంగా హ్యాక్ చేస్తాడు. ఓకే. ఇప్పుడు ఈ ఆధార్ కార్డుకు సంబంధించి జిరాక్స్ ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తుంటారు, ఇస్తుంటారు, అప్లై కూడా చేస్తుంటారు. ఆధార్ కార్డు చాలామంది మనం జిరాక్స్ తీసుకుంటాం, లేకపోతే ఫోటో పెడుతుంటాం. చాలామంది అడుగుతుంటారు ఆధార్ ఫోటో పెట్టేయండి అని. ఆధార్ ఫోటో పెట్టకూడదు ఎప్పుడు కానీ. మనం అది ఎందుకు ఎవరికైనా తెలుసుకోవాలి, అసలు పెట్టకూడదు అంటాను నేను. జిరాక్స్ షాప్కి వెళ్ళినా కూడా వాడు మనం పంపించినప్పుడు డిలీట్ చేశాడా లేదా చూసుకోవాలి, ఎక్స్ట్రా కాపీ ఏమైనా తీసాడా లేదా చూసుకోవాలి, ఆ జిరాక్స్ తీసుకోవాలి, ఆ లాస్ట్ 3 digits ఏవైతే ఉంటాయో అవి ఉంచి మిగతాయి కొట్టేయడమో కనిపించకుండా పెట్టడం చేయాలి. కనిపించడం లేదు కదా ఇప్పుడు కొత్తగా. మాస్కింగ్ చేశారు, ఆధార్ మాస్కింగ్. ఆధార్ మాస్కింగ్ మనం చేసుకోవాలి, బై డిఫాల్ట్ రాదు. మనం ఆధార్ మాస్కింగ్ చేసుకొని ఆ మాస్క్డ్ ఆధార్ కార్డ్ని మనం ప్రొడ్యూస్ చేయాలి. ఈ ఆధార్ ఉండడం వల్ల ఏంటంటే వాడు మీ పేరు మీద లోన్ తీసుకోవచ్చు, రైట్. ఒక ఆధార్ ఉంటే మనం ఎన్నో తీసుకోవచ్చు, లేదా ఒక సిమ్ తీసుకోవచ్చు వెళ్ళి. అంటే లోన్ యాప్లో తీసుకుంటే ఇంకా అయిపోయినట్టేనా? లోన్ యాప్లో తీసుకుంటే వాడు 10% పర్ డే లాగా వేస్తాడు ఇంట్రెస్ట్. అది ఇంకా ఘోరంగా ఉంటుంది. మనం పే చేయకపోతే మన కాంటాక్ట్స్కి మెసేజ్ చేస్తాడు, ఇలా హెరాస్ చేస్తాడు. చాలా ఉంటాయి అన్నమాట. హెరాస్ అవ్వకూడదు అని మనం చెప్తా ఉంటాం. అంటే ఒక్కసారి హెరాస్ చేసినప్పుడు మనం డబ్బులు ఒకసారి ఇచ్చామంటే వాడికి డోర్ ఓపెన్ చేసినట్టే. మనం ఒక హెరాస్ చేసినప్పుడు ఒకసారి ఫస్ట్ టైం డబ్బులు వేస్తే వాడికి ఒక మెసేజ్ మనం ఏంటి పంపించినట్టంటే నువ్వు మళ్ళీ అడుగు డబ్బులు నేను ఇస్తాను అని. కాబట్టి డబ్బులు అడిగాడంటే మనం ఫస్ట్ కట్ చేయాలి. మన తెలుగు వాళ్ళతో వచ్చిన బాధ ఏంటంటే మనం కట్ చేయం, వాడితో మాట్లాడుతుంటాం. అదేం ఇంట్రెస్టో మనకి మాట్లాడకూడదు. ఒకసారి సైబర్ క్రైమ్ వాడు కాల్ చేశాడంటే అవాయిడ్ చేయండి, కట్ చేయండి. మన చేతిలోనే ఉంది కదా, అది చేయాలి.
వాటితో కంటిన్యూ అయితే ఇంకా అయిపోయినట్టు. అంతే. వాడికి అంత టైం ఉండదు, 2-3 సార్లు చేస్తాడు, ఇంకోడు దొరుకుతాడు కాబట్టి వాడు ఇంకోటి ట్రై చేస్తాడు. ఈ ఐటీ యాక్ట్ 67 ఏం చెప్తుంది? సో ఇప్పుడు మీరు ఐటీ యాక్ట్ 67 చూస్తే యాక్చువల్గా మనం ప్రతి ఒక్కరు తప్పు చేస్తున్నట్టే, తెలుసో తెలియకో. ఎలా అంటే ఇప్పుడు ఒక జోక్ వస్తుంది మనకి, ఒక అడల్ట్ జోకో వాట్సాప్లో అడల్ట్ జోక్ వచ్చింది. ఎప్పుడైతే మీరు ఇమీడియట్గా దాన్ని ఫార్వర్డ్ కొట్టారో మీరు సెక్షన్ 67 వయలేట్ చేసినట్టే. సెక్షన్ 67లో ఏముంటుందంటే అబ్సెన్స్ మెటీరియల్ ఏదన్నా ట్రాన్స్ఫర్ చేసినా క్రియేట్ చేసినా ఇట్స్ 3 years ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs పడుతుందన్నమాట పెనాల్టీ. సో మనం ఈసారి ఎప్పుడన్నా ఫ్రెండే కదా అని ఫార్వర్డ్ అడల్ట్ జోక్స్ కానీ అడల్ట్ ఆడియో కానీ అడల్ట్ వీడియోస్ కానీ ఇలాంటివి ఎప్పుడు ఫార్వర్డ్ చేయకూడదు. మీరు గుర్తుపెట్టుకోండి, అవాయిడ్ చేయండి. అంటే పబ్లిక్లో సోషల్ మీడియాకి సంబంధించి అవగాహన లేక ఇలా చేస్తుంటారా, లేకపోతే అదో ఆనందమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెక్షన్ గురించి అవగాహన లేక ఫార్వర్డ్ చేయడం ఒకటి, ఇంకోటి ఫన్. ఫ్రెండే కదా, ఏముంది ఒక జోక్ నవ్వుకోవడానికి ఎన్నో ఉంటాయి, కానీ ఇలాంటివి కూడా అంటే చేసి అతి ఆశతో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి మోసపోతాడు. ఇక్కడ ఏంటంటే ఇక ఏదో సరదా క్యూరియాసిటీ ఆనందం, ఫ్రెండ్సే కదా అని. ఫ్రెండ్సే అంటే ఇన్ హౌస్ మీరు పక్కన ఉన్నప్పుడు మాట్లాడుకోండి, జోక్స్ వేసుకోండి. కానీ ఫోన్లో ఎప్పుడైతే మీరు ఇలాంటి మెసేజెస్ కానీ ఆడియోస్ కానీ వీడియోస్ కానీ ఫార్వర్డ్ చేశారో యు ఆర్ వయలేటింగ్ 67 అండ్ ఇట్స్ ఏ 3 years ఇంప్రిజన్మెంట్ అండ్ 5 lakhs ఫైన్. ఓకే, అంటే మన డేటా మనం అంతా రోడ్డు మీద ఉన్నాం అనుకోవచ్చా టోటల్గా? ఫ్యూచర్ తలుచుకుంటేనే భయం వేస్తుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం నమ్మేది ఎన్క్రిప్షన్ ఏదైతే ఉందో, ఈ ఎన్క్రిప్షన్ ఉంది అని మనం నమ్మి మనం పోస్ట్ చేస్తున్నాము, డేటా ఈమెయిల్స్ పంచుకుంటున్నాము, ఎవ్రీథింగ్ చేస్తున్నాం. ఈ క్వాంటమ్ కంప్యూటర్స్ అన్నది ఏదైతే రాబోతుందో ఇది వచ్చిన తర్వాత అసలు ఈ ఎన్క్రిప్షన్ అన్న కాన్సెప్ట్ పోద్ది. అంటే వీళ్ళు అప్డేట్ అవ్వకపోతే ఈ ఎన్క్రిప్షన్లో ఏమైపోద్దంటే ఈజీగా క్రాక్ చేసేస్తుంది. ఇప్పుడున్న ఎన్క్రిప్షన్కి 10 సంవత్సరాలు పడుతుంది డీకోడ్ చేయాలంటే, లేదా 100 సంవత్సరాలు పట్టచ్చు ఒక డీక్రిప్ట్ చేయాలంటే. ఈ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈ 100 సంవత్సరాల డీక్రిప్షన్ని అది కేవలం 10 నిమిషాల్లో చేస్తుంది. అంటే మీరు ఒక డేటాను పంపించినప్పుడు వాట్సాప్ డేటా వాడంతా మార్కెట్లో అమ్మేసినప్పుడు డీక్రిప్ట్ అయిపోద్ది. అంటే మీరు ఏ చాట్లు పంపించారో అవన్నీ మీరు రిమూవ్ చేసినా మీ దగ్గర సర్వర్లో ఉంటే డేటా అంతా పబ్లిక్గా ఉంటుంది. అది అంటే మీరు ఏ టెక్స్ట్ చేసినా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అంటే నేను మా ఫ్రెండ్కి చేస్తున్నాను కదా అనుకోకండి. మీరు ఒక టెక్స్ట్ ఇంటర్నెట్లో మీరు లాగిన్ అయితే ప్రతి సెకండ్ మిమ్మల్ని ఎవరో చూస్తున్నారు, మీరు అందరికీ మెసేజ్ పంపుతున్నారనే పంపాలి. అంటే ఇప్పుడు మొత్తం తలనొప్పి అంతా ఈ స్మార్ట్ ఫోన్తోనేనా? ఇవి స్మార్ట్ ఫోన్ కాకుండా ఈ డబ్బులకు సంబంధించి చిన్న ఫోన్ గతంలో వాడేవాళ్ళు కదా స్టార్టింగ్లో, అలాంటి ఫోన్ పెట్టుకుంటే బెటరా? ఒక రకంగా అవుననే చెప్పచ్చు. కానీ ఏదన్నా వచ్చినప్పుడు, ఏదన్నా మీకు కావాలి అనుకున్నప్పుడు మీరు ఏదో ఒకటి కోల్పోవాల్సిందే. సో ఇప్పుడు స్మార్ట్ జరిపే లావాదేవీలన్నీ చిన్న ఫోన్తో చేసుకోవాలా? చిన్న ఫోన్తో మనం ఎంతకని చేయగలుగుతాం? యూపీఐ వరకు చేయగలుగుతాం, కానీ అన్ని పనులు చేయలేము. ఇప్పుడు మీకు ఊబర్ బుక్ చేయలేము, ట్రావెల్ బుక్ చేయలేము. ఎలా అంటే మీరు ఒకటి పొందాలి అంటే ఒకటి కోల్పోవాలి. అది అంటే ఒకే ఫోన్లో రాదా? ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో ఈ ఇబ్బంది లేకుండా డిజైన్ చేయలేరా? అలాంటి ఆ దిశగా ఏమన్నా ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆ దిశగా అంటే నేనే ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాను. ఈ అప్లికేషన్ డెవలప్ అయిన తర్వాత దానికి 2 kernels ఉంటాయి. ఈ 2 kernels బేస్ చేసి 2 ఫోన్లు ఉంటాయి. అంటే హ్యాక్ ఫ్రీ ఫోన్ తయారు చేద్దామని. అంటే మనకి ఎంతవరకు అవసరమో ఆ అప్లికేషన్లే పనిచేస్తాయి. సో అలాంటి ఫోన్ చేసినప్పుడు మనకి బాగానే ఉంటుంది, హ్యాక్ అవ్వకుండా. సాధ్యమా అది? ఒక రకంగా సాధ్యమే కొంతవరకు. దేన్ని మనం ఎస్ నోలో ఆన్సర్ చెప్పడం చాలా కష్టం. అంటే అలాంటి టెక్నాలజీ ప్రతిదానికి ఈజీగా బ్రేక్ చేయవచ్చు అని మీరే అన్నారు కదా ఇందాక, క్రాక్ చేయవచ్చు అని. ఏదైనా క్రాక్ చేయొచ్చు, కాకపోతే ఈ లిమిటేషన్స్ అనేవి పెరిగే కొద్దీ కష్టమైపోద్ది. అంటే ఇప్పుడు మనం ఒక ఊబర్ యాప్ ఉంది, ఈ ఊబర్ యాప్ ఇక్కడితో ఆగడు, వాడు ఎన్హాన్స్ చేస్తూ ఉంటాడు. ఈ ఎన్హాన్స్ చేసిన ప్రతిసారి ఏదో ఒక బగ్ వస్తుంది. ఈ బగ్ని వనరబిలిటీగా తీసుకొని హ్యాకర్స్ ఎంటర్ అవుతారు. సో మనం హ్యాక్ చేయకుండా ఒక లిమిట్గా ఒక సాలిడ్ ఫోన్ పెట్టేసామనుకోండి, ఒక సాలిడ్ ఫోన్ నాన్ హ్యాకబుల్ ఫోన్. ఎందుకు ఇప్పుడు మీరు చెప్పినట్టు ఆ పాత ఫోన్ ఏదైతే డబ్బా ఫోన్ ఉందో
అది నాన్ హ్యాకబుల్ ఫోన్ అనుకొని వాడతాం మనం. అవును. ఎస్, దాంట్లో నాన్ హ్యాకబుల్ ఫోన్ అంటే ఏంటి, అది ఎటువంటి హ్యాకింగ్ చేయదని. కాకపోతే అట్ ద సేమ్ టైం మనం దాంట్లో ఎటువంటి ఫీచర్సే వాడట్లేదు. అవును. ఎప్పుడైతే మనం ఫీచర్స్ వాడతామో అప్పుడు రిస్క్ పెరుగుతూ ఉంటుంది. అది సో అది కావాలనుకుంటే ఇది పోవాల్సిందే. ఓకే. అంటే తేజ చెప్పేది ఏంటంటే ఎవడు కూడా మిగిలే అవకాశమే లేదు. ప్రతి ఒక్కడు కూడా ఈ సైబర్కి సంబంధించిన ఈ ఇరుక్కోవడం అనేది కంపల్సరీ అంటున్నారు. అయితే జాగ్రత్తగా ఉండటం, అప్రమత్తంగా ఉండటం. ఎవరన్నా ఫోన్ చేసి ఎవరన్నా చేస్తుంటే నిర్ధారించుకోమంటారు ఆయన. ఆ తర్వాత ఏంటంటే ఆశపడవద్దు. ఏది కూడా అంత ఈజీగా రాదు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆశపడితే ఆ డబ్బు పోవడం ఖాయమని మనకు ఆయన చెప్తున్నారు. ఇంకొకటి ఏంటంటే భయపడవద్దు. ఎవరో ఏదో చెప్తాడు ఫోన్ చేసి మీరు అరెస్ట్ అయిపోయారని, అది కూడా జాగ్రత్తగా ఉండే, భయపడకుండా రిలాక్స్గా ఉండి ఎవరితో నా ఎక్స్పర్ట్తో సర్కిల్లో చర్చించుకుంటే అది ఆ ఇబ్బంది నుంచి బయటపడవచ్చు. అలాగే ఎవరికి పంచుకోవద్దు అంటారు ఆయన. పంచుకోవడం అంటే ఈ తన దగ్గర ఉన్న ఓటీపీ కానీ ఎలాంటి సమాచారాన్ని కూడా ఈ జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా మన డబ్బులు మన బ్యాంకులో ఉంటాయంటున్నారు తేజ. మరో అంశంతో మరో ఎపిసోడ్లో కలుద్దాం. నమస్తే.